అందరికీ హాయ్. నేను మీ ప్రవీణ్ని, స్టార్ హెల్త్లో క్లబ్ మెంబర్ని. అండ్ వెల్కమ్ టు ది ప్రవీణ్ హబ్. ఈరోజు మనం మా ఫ్రెండ్, ఇతను మా కొలిక్ యాక్చువల్గా అయితే 3 years నుంచి తను పాలసీ కడుతున్నాడు. మన రీసెంట్గానే హైపర్ టెన్షన్ అనేది అది నైట్లో చాలా ఇబ్బంది అయిపోయింది. సో క్లెయిమ్ అనేది మనం ఇవ్వడం జరిగింది, ఫుల్ క్లెయిమ్ అనేది అయింది. సో అసలు ఏం జరిగింది అనే విషయాన్ని టోటల్గా మా ఫ్రెండ్కి సచిన్కి అడిగి తెలుసుకుందాం. హాయ్ సచిన్. హాయ్. మొన్న నీకు నైట్లో హెల్త్ ప్రాబ్లం అయింది కదా, సో అసలు నీకు ఎలా ప్రాబ్లం అయింది ఒకసారి క్లియర్గా చెప్పు ఒకసారి. అది నైట్లో మొత్తం ఇట్లా హ్యాండ్లో తిమ్మిరిగా వచ్చేటట్టు మొత్తం మొత్తం కోల్డ్ ఇట్లా ఫీవర్ వచ్చినట్టు మొత్తం డిఫరెంట్గా అయిపోయింది. మొత్తం ఇట్లా షివరింగ్ వచ్చింది. ఆ షివరింగ్ రాగానే ఇక మొత్తం బ్లాంక్ అయిపోయింది మైండ్. ఇక ఎటు పోవాలని ఇట్లా అనిపించింది. మా ఇంటి వాళ్ళకి చెప్పిన హాస్పిటల్ పోదామని. ఓకే ఓకే. మళ్ళీ నీకు కూడా కాల్ చేసిన, నీకు కాల్ చేసి అప్పుడు చెప్పిన ఇట్లా పరిస్థితి ఉందని చెప్తే నువ్వు కూడా అప్పుడు ఆల్రెడీ హాస్పిటల్కి వెళ్ళండి అయిపోయినా. అడ్మిట్ రాగానే వాళ్ళు ఎమర్జెన్సీ వార్డులో తీసుకొని పోయి వాళ్ళు చెకప్ చేసారు. చెకప్ చేస్తే ఇక హైపర్ టెన్షన్ ఉందని వాళ్ళు చెప్పారు. ఫుల్ ఈసీజీ చెక్ చేసారు. ఇంకా వాళ్ళు మన 2D ఎకో చేసారు. మొత్తం హార్ట్ స్కానింగ్ వాళ్ళు చేసి వాళ్ళు చూసారు ఏం ప్రాబ్లం ఉంది. మళ్ళీ నాకు ఐసీయూలో వాళ్ళు అడ్మిట్ చేశారు. అడ్మిట్ చేస్తే వాళ్ళు చాలా బాగా ఇచ్చారు సర్వీస్. ఆ సర్వీస్ అనేది నాకు మంచి అనిపించింది. మళ్ళా హాస్పిటల్ స్టాఫ్ కూడా చాలా ఫ్రెండ్లీగానే ఉండే, చాలా మంచి సర్వీస్ ఇచ్చారు వాళ్ళు. అందరు ఫ్రెండ్లీగా, అంటే సెకండ్స్ విత్ ఇన్ మినిట్స్ వాళ్ళు బీపీ వచ్చి చెక్ చేసారు వాళ్ళు. ఓకే ఓకే. అంటే యాక్చువల్గా మీకు ఏ ప్రాబ్లం వచ్చిందని చెప్పారు వాళ్ళు? నాకు హైపర్ టెన్షన్, అంటే ఇది మొత్తం రెండు నా హ్యాండ్స్ మొత్తం ఇట్లా ఏంది ఏమంటారు దాన్ని, అంటే ఇట్లా షేకింగ్ ఇట్లా వచ్చేసింది. బాడీ షివరింగ్ లాగా అయింది. అయితే అది హైపర్ టెన్షన్ వల్ల అయింది మొత్తం ఇట్లా. మీరు ఎన్ని డేస్ ఉన్నారు అక్కడ అడ్మిషన్? ఆడ నేను 4 days ఉన్నా. 4 days ఉన్నా. 4 days అంతా మీకు డాక్టర్స్ రావడం ఇదంతా బాగానే ఉంది? అంత బాగానే ఉంది. ఇన్సూరెన్స్ అంటే వాళ్ళు ఎలా చూసుకున్నారు వాళ్ళు? ఇన్సూరెన్స్ అంటే ఇన్సూరెన్స్ లోనే ఎవరైతే క్యాష్ లో వస్తారో, ఎవరైతే ఇన్సూరెన్స్ వాళ్ళు అంటే తేడా లేకుండా అందరికి సేమ్ సర్వీస్ ఇస్తారు వాళ్ళు. అంటే చాలా బాగుంటుంది సర్వీస్ అయితే. అప్పుడు బిల్ ఎంత అయిందో తెలుసా మీకు? మొన్న బిల్లు 24,000 ఏమో సంథింగ్ చేంజ్ అయింది. టోటల్గా 25,000 అయింది టోటల్గా బిల్లు. పే చేశారు అమౌంట్? ఏం పే చేయలే. టోటల్ బిల్లు వాళ్ళే, మన ఇన్సూరెన్స్ వాళ్ళు క్లెయిమ్ అయిపోయింది. హాస్పిటల్ వాళ్ళు చూస్తున్నారు. వీడియో చూస్తూ మాట్లాడు. తర్వాత ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడు నా సర్వీస్ ఇప్పుడు నువ్వు 3 years నుంచి కడుతున్నావు కదా, మీకు ఎలా అనిపించింది మొన్నటి సర్వీస్ విషయంలో, నేను ఇచ్చిన సర్వీస్ విషయంలో కొంచెం క్లియర్గా చెప్పండి. చాలా మంది చూస్తారు వీడియోని. అదే ప్రవీణ్ చాలా బాగా ఇచ్చింది సర్వీస్. ఫోన్ చేయగానే మొత్తం అప్పుడే వాళ్ళు స్పాంటేనియస్గా స్పందించారు. ఇక మన దీని గురించి, మన హెల్త్ ఇన్సూరెన్స్ గురించి అయితే అవగాహన ఇచ్చి దాని గురించి మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అలా పోయి అడ్మిట్ అవ్వండి, మొత్తం క్యాష్లెస్ మొత్తం క్లెయిమ్ అయిపోయింది. చాలా బాగా సర్వీస్ ఉంటుంది వీళ్ళది. 24/7 సర్వీస్ ఉంటుంది. అంటే ఎప్పుడు కాల్ చేసినా వీళ్ళు అవైలబుల్ ఉంటారు, ఏం ప్రాబ్లం ఏమి ఉండదు. అక్కడ బాండ్ అనేది మీ దగ్గర యాక్చువల్ లేకుండా నైట్లో మీకు బాండ్ అనేది కూడా ఇమీడియట్గా నేను మీకు పంపించేశాను. అవునా? బాండ్ పంపించేసి అక్కడ మాట్లాడి, సో ఫైనల్గా ఏమంటారు మా సర్వీస్ రేటింగ్ ఎంత ఇస్తారు సర్వీస్కి? 5/5 సర్వీస్. థ్యాంక్ యూ. చాలా బాగా నచ్చింది ఆ సర్వీస్. స్టార్ హెల్త్ అంటే నాకు తర్వాత అనిపించింది, అది ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్న తర్వాత నాకు అర్థమైంది, అంటే దీని విలువ అయింది. అంటే సడన్లీ ఏమన్నా ప్రాబ్లమ్స్ వస్తే ఇది మనకు హెల్ప్ అవుతుంది ఈ ఇన్సూరెన్స్ వల్ల, హెల్త్ ఇన్సూరెన్స్ వల్ల. అయితే ఇప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ అనేది మీరు అసలు ఎందుకు తీసుకున్నారు? దాంతోపాటుగా ఇప్పుడు అందరికీ హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఎందుకు ఉండాలి? ఒక 2 పాయింట్స్ ఏమన్నా చెప్పండి, చాలా మంది చూస్తారు వీడియో. అదే హెల్త్ ఇన్సూరెన్స్ ఎందుకు ఉండాలంటే, ఇప్పుడు సడన్గా ఏమన్నా మనకు ప్రాబ్లం వస్తే హెల్త్ పరంగా, అంటే మన దగ్గర అంటే ఇమీడియట్ అమౌంట్ ఉండదు.
అదే మనం హెల్త్ పాలసీ తీసుకోవడం వల్ల మనం స్టార్ హెల్త్ వాళ్ళు వాళ్ళు వాళ్ళ అమౌంట్ మనకు క్లెయిమ్ అవుతాయి ఆడ మన హాస్పిటల్ అడ్మిట్ అయితే 24 hours మనం ఖచ్చితంగా ఉండాలి ఆడ క్లెయిమ్ అవ్వడానికి. అయితే ఇది చాలా బాగుంటుంది, ఇమీడియట్గా మనకు ఇది యూజ్ అవుతుంది, మన ఎమర్జెన్సీలో యూజ్ అవుతుంది. ఎమర్జెన్సీగా అయినా సరే ఎమర్జెన్సీలో మనకు యూజ్ అవుతుంది. యూజ్ అవడంతో పాటు ఫైనాన్షియల్గా మనకు స్ట్రెంత్ ఉంటుంది. ఇప్పుడు స్ట్రెంత్ మనకి ఎవరికి అడగాల్సిన అవసరం ఉండదు అమౌంట్, వీళ్ళకి మనకు హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటే మనం చాలా అంటే గట్టిగా కాన్ఫిడెంట్ ఉండొచ్చు మనం దాంట్లో. అయితే యాక్చువల్గా మీరు మన ఆగస్ట్లోనే రెన్యువల్ ఉండే కదా, ఆగస్ట్లో మీ 1 year అమౌంట్ ఎంత యాక్చువల్గా ఎంత అని చెప్పినా మీకు 1 yearకి 12,000 మనము కట్టాలి. సో యాక్చువల్గా ఆగస్ట్లోనే రెన్యువల్ చేశారు, ఆగస్ట్లో రెన్యువల్ చేశారు, సెప్టెంబర్లో అడ్మిట్ అయ్యారు. సెప్టెంబర్లో ఎంత బిల్ అయింది? 25,000 అయింది. కట్టింది 12,000, బిల్ వచ్చింది 25,000. సో ఇలాగ ఇక్కడ వీళ్ళు 5 lakhs ప్లాన్ ఉంది యాక్చువల్గా. ఇలాగా 25,000 అనే కాదు 5 lakhs వరకు బిల్ అయినా కంపెనీ పే చేస్తుంది ఇలాగ. ఎందుకంటే ఇంతకు ముందు కూడా వీళ్ళ డాడీ విషయంలో కూడా వీళ్ళు క్లెయిమ్ తీసుకున్నారు, అప్పుడు కూడా 30,000 ప్లస్ అప్పుడు బిల్ అయింది. మీ డాడీ కూడా ఫుల్ అమౌంట్ క్లెయిమ్ అయింది. ఫుల్ అమౌంట్ క్లెయిమ్ అయింది. ఫుల్ అమౌంట్ క్లెయిమ్ అయింది. చాలా బాగుంటుంది సర్వీస్, అంటే చాలా నచ్చింది. హెల్త్ ఇన్సూరెన్స్ వల్ల మనం అంటే వాళ్ళ మీద వేరే మీద మనం ఆధారపడి ఉండము, అంటే మనం ఫుల్ కాన్ఫిడెంట్గా ఉంటాం. అదే మన స్టార్ హెల్త్ వాళ్ళు ఉన్నారు, ఏమైనా ప్రాబ్లం వస్తే హెల్త్ ప్రాబ్లం వస్తే మనకు వాళ్ళు మంచి సర్వీస్ ఇస్తారు ఇమీడియట్గా ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో మన హెల్త్ ఖరాబ్ అయితే. థ్యాంక్ యూ సో మచ్. సో ఇప్పుడు మన కంపెనీకి ఇప్పుడు బిల్ అంతా కంపెనీ కట్టింది, సో చిన్న థ్యాంక్ యూ చెప్దాం కంపెనీకి. థమ్స్ అప్ సింబల్. థ్యాంక్ యూ స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్. ఓకే.